ప్రస్తుతం మీరు చూసినటువంటి విశాలమైనటువంటి ప్రదేశం మంగళగిరి నగర శివార్లోని అమరావతి టౌన్షిప్లో ఉంది. ఈ అమరావతి టౌన్షిప్లోని దాదాపు 23 ఎకరాల విస్తరణలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పటికే క్రికెట్ స్టేడియం నిర్మించారు. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు అంటే కొద్ది నెలల క్రితం వరకు ఈ ప్రాంతం అంతా ఎటు చూసినా పిచ్చి మొక్కలతో దర్శనమిస్తూ ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఈ అమరావతి టౌన్షిప్ యొక్క దశాదిశ పూర్తిగా మారిపోయింది. నిన్న చూసినటువంటి వాళ్ళు ఈరోజు చూసినట్లయితే కొత్తదనంగా దర్శనమిస్తూ ఉంది. త్వరలోనే ఈ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ మ్యాచెస్ జరుగుతున్న నేపథ్యంలోనే గత నెల రోజుల నుంచి ఈ క్రికెట్ స్టేడియం పూర్తి స్థాయిలో సుందరీకరణ పనులు చేపట్టారు. ఇక అమరావతి టౌన్షిప్లో క్రికెట్ స్టేడియం నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సరైనటువంటి రోడ్ కనెక్టివిటీ లేకపోవడంతో అటు క్రీడాకారులు అదేవిధంగా నవలూరు వైపు నుంచి వచ్చే ప్రజానికం కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నేటి వరకు ఉంది. ఇక త్వరలో జరుగుతున్నటువంటి ఈ ఏపీఎల్ మ్యాచ్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే క్రికెట్ స్టేడియానికి తూర్పు వైపున ప్రస్తుతం ఉన్నటువంటి మెటల్ను పూర్తి స్థాయిలో మార్పు చేస్తూ ఉన్నారు. 80 అడుగుల నుంచి 100 అడుగులు రోడ్డుకి ఇరువైపుల డ్రైనేజ్ వ్యవస్థ, సెంటర్ డివైడర్ పనులు చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా క్రికెట్ స్టేడియానికి దక్షిణ వైపున కీలకమైనటువంటి E15 అంటే నెడమరి టు మంగళగిరి సెంటర్ డివైడర్తో కూడుకున్నటువంటి 100 అడుగుల రోడ్డు నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు. ఇక పడమర వైపు ఇప్పటికే విజయవాడ పడమర బైపాస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు త్వరలో జరగబోయేటువంటి ఈ క్రికెట్ మ్యాచ్లు కావచ్చు, అదేవిధంగా సాధారణ వాహనదారులు ఈ మంగళగిరి రావడానికి ఈ రైల్వే ట్రాక్ ప్రతిబంధకంగా ఉండేది. కానీ ఈ రోడ్ల నిర్మాణం కనుక పూర్తయినట్టయితే మంగళగిరి వెళ్లకుండానే ఈ అమరావతి టౌన్షిప్ గుండా అటు విజయవాడ వైపు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ అమరావతి టౌన్షిప్కి ఉత్తర వైపున మరో 2 కీలకమైనటువంటి రహదారుల నిర్మాణం జరుగుతున్నాయి. వాటిలో ఒకటి E13 ఏదైతే నీరుకొండ నుంచి ఎర్రబాలెం మీదుగా తూర్పు చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేసేటువంటి E13, అదేవిధంగా అమరావతి టౌన్షిప్ లోపల నుంచే అంటే నీరుకొండ నుంచి మంగళ రైల్వే స్టేషన్ వరకు నిర్మాణం జరుగుతున్నటువంటి E14, అదేవిధంగా తాడేపల్లి మండలం పెనుమాక దగ్గర నుంచి నిడమర్ రోడ్డు వరకు N5 ఇట్లా అన్ని రకాల రోడ్డు నిర్మాణ పనులు ఈ అమరావతి టౌన్షిప్ లోపల గుండా వెళ్ళటం వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా రాకపోకలు కొనసాగించే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మొత్తం 4 కీలకమైనటువంటి రహదారులు కనుక నిర్మాణం పూర్తి చేసుకున్నట్లయితే ఇక భవిష్యత్తులో అటు నీరుకొండ, అదేవిధంగా కురకలు, బేతపొడి, నిడమరు ప్రాంతాలకు చెందినటువంటి ప్రజానీకం మంగళగిరి నగరం గుండా వెళ్లకుండానే ఇటు డైరెక్ట్గా విజయవాడ వైపు వెళ్ళడానికి ఎంతో సులభతరం అవుతూ ఉంది. ఒకవైపు రోడ్ల నిర్మాణ పనులు, మరోవైపు క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులు, ఆ తర్వాత రైతుల యొక్క రిటర్నబుల్ ప్లాట్లలో అభివృద్ధి పనులు, ఇట్లా ఏకకాలంలో వందలాది మంది కార్మికులతో మాత్రం పగలు రాత్రి తేడా లేకుండా నిర్మాణ పనులు చకచకా జరిగిపోతూ ఉన్నాయి.